హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి అందరికీ రిజల్ట్స్ వచ్చాయి. సో, ఒక్కొక్కళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని క్వెషన్స్ రాంగ్ అయినాయి అని చూసుకుంటూ చాలా టైం పట్టేస్తది కదా! సో, అంత టైం లేకుండా చాలా ఈజీగా 1 మినిట్‌లో మీ డిఎస్సి మార్క్స్ ఎన్నొచ్చాయో చూసుకోవడానికి క్రోమ్‌లోకి వెళ్ళి గూగుల్‌లో ఏపీడిఎస్సి అని సెర్చ్ చేయండి. ఏపీడిఎస్సి అని సెర్చ్ చేసిన తర్వాత సో, ఇట్లా వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. మీరు క్యాండిడేట్ లాగిన్ అవుతారు. క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా! ఇది అందరికీ తెలిసిందే. క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వడం. సో, మీదేదైతే ఓపెన్ అవుతదో ఇక్కడ సర్వీసెస్ అని ఉన్నాయి గదా! లెఫ్ట్ సైడ్. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంటది. రెస్పాన్స్ షీట్‌కి వెళ్ళండి. రెస్పాన్స్ షీట్‌కి వెళ్ళి వ్యూ రెస్పాన్స్ షీట్ అని చెప్పి సో, ఇక్కడ పైన చూడండి సెర్చ్ బార్‌లో లింక్ అయితే కనిపిస్తుంది గదా! దాని మీద నార్మల్‌గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తది. సో, ఇక్కడ కాపీ అనే ఈ సింబల్ దీన్ని క్లిక్ చేయండి. కాపీడ్ వస్తది. ఇక్కడ మీకొస్తుంది కదా! సో, నెక్స్ట్ బ్యాక్‌కొచ్చేసేయండి. బ్యాక్‌కొచ్చేసి ఇక్కడ ర్యాంకర్స్ గురూజీ, ర్యాంక్ గురూజీ డీఎస్సీ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకిక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేయండి. ఆన్సర్ కీని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మీ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని, ఆ తర్వాత హారిజాంటల్ లైన్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే గనక మీరు ఆప్షన్ పెట్టుకుంటారు. ఏది కాకపోతే నార్మల్‌గా నన్ అని పెట్టుకొని సబ్మిట్ చేస్తే గనక మీ ఆన్సర్స్ అనేవి మీకు మీకెన్ని మార్క్స్ వచ్చాయని చూపిస్తది. సో, ఫస్ట్ కాలమ్‌లో కరెక్ట్ ఆన్సర్స్ 98 అయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అయితే గనక మీకొచ్చినవి 50 మార్క్స్ అనమాట. మనకి హాఫ్ మార్క్ కదా! 100 క్వెషన్స్ కరెక్ట్ అవుతే 50 మార్క్స్. 120 క్వెషన్స్ కరెక్ట్ అవుతే 60 మార్క్స్. 150 క్వెషన్స్ కరెక్ట్ అవుతే దాని ప్రకారం మనం చూసుకోవడమే 75 మార్క్స్ ఆ విధంగా అనమాట. లాస్ట్ కాలమ్ అనేది ఉంటుంది. దాన్ని చూడకండి. ఎందుకంటే అది నెగెటివ్ మార్కింగ్ ఉన్న పేపర్స్ కోసం ఆ విధంగా చూపిస్తది. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ దాంట్లో మీకెంత నంబర్ ఇచ్చిందో దాన్ని బై 2 చేస్తే మీకెన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తది. థాంక్ యూ.